ప్రధాని మోడీపై సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పునఃప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడాన్ని సిపిఐ నేత నారాయణ తప్పుపట్టారు. రాష్ట్ర రాజధానికి అప్పులు ఇప్పించడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పారు. రాజధాని పనులు గతంలో ఆగిపోయినందుకు ప్రధాని మోడీ బాధ్యత వహించాలని సూచించారు. ప్రధాని మోడీ ప్రసంగంలో విశ్వసనీయత లేదని నారాయణ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ గారు అమరావతికి రావడం, దాన్ని చేసి పెట్టిన కాపురాన్ని చూసిపోవడానికి వచ్చాడు. 10 ఏళ్ల క్రితం వచ్చి పునాది వేశాడు. 10 ఏళ్లుగా అది శ్మశాన వాటిగా మారిపోయింది. మరి 10 ఏళ్ళుగా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నాడు. మరి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి అనుకూలుడే, మోడీకి వ్యతిరేకమైన పొజిషన్ లేడు. అట్లాంటప్పుడు ఈ 10 ఏళ్ల పాటు వేసిన పునాది రాయి ఏమైంది, ఎక్కడ జరిగింది, ఏంటి అని చెప్పేసి పొరపాటు అడగలే. చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు రాబోట్లాగానే బిహేవ్ చేశారు తప్పితే ఒక స్పందన కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా నాకు కనపడలా. ఆ 10 ఏళ్ళు కానీ జరిగి ఉంటే ఈ పార్టీకి సుందరవందనంగా ఉండేది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? బాధ్యత వహించాల్సిన నెంబర్ 1 ప్రధానమంత్రి మోడీ, నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 3 చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పనిచేసిన హృదయ స్పందన ఉంది. మాట్లాడలేకపోయాడు, వాళ్ళ ముఖం చూడలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఇక 13,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ కట్టాల్సిందే. నిజాన్ని దాచిపెడుతున్నారు. గైడ్ లైన్స్ ప్రకారం మనకు వస్తాయి. ఆటోమేటిక్ గా అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజు బిచ్చ వేసేటువంటి దాన్ని సంతోషపడతా ఉంటే, అయ్యా మాకు నిరంతరం మాకు సహాయంగా ఉండే పద్ధతిలో ప్రత్యేక హోదా కావాలని అడిగితే అడగలేకపోయారు. స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి ఒక తీర్మానం చేశారు కేంద్ర కమిటీ. ఆ తీర్మానం ఇంకా రద్దు కాలే. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మేము పబ్లిక్ సెక్టర్ పెడతాను ఒక మాట చెప్పలేకపోయాడు, చెప్పించుకోలేకపోయారు.